హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ శ్వేత. సో ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి సైడ్ క్యారెక్టర్స్ కానీ చిన్న చిన్న రోల్స్ ప్లే చేసుకుంటూ ఒక ఐడెంటిటీ కోసం కష్టపడే వాళ్ళలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అలానే మన ముందున్నారు ఇప్పుడు తండేల్ మూవీ ఫేమ్ పవన్, అంటే అలియాస్ తండేల్ పవన్ అని పిలువబడుతున్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన యొక్క జర్నీ ఎలా ఉంది, అసలు ఈ మూవీ ఫీల్డ్ లో ఆయన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాము. హలో పవన్ గారు, ఎలా ఉన్నారు? మూవీ షూట్ చేస్తున్న టైంలో మొత్తం చేపలు పట్టే ఆ సీన్ ఏదైతే ఉంటుందో మత్సలేశం ఊరు కదా, సో ఆ మూవీ చూసాక అసలు అంటే అక్కడ జనాల రియాక్షన్ ఏంటి షూట్ చేసేటప్పుడు? కానీ షూట్ చేసేటప్పుడు ముందే చైతన్య గారు వెళ్ళారు. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే డెమాన్స్ట్రేషన్ వెళ్ళి అంతా ఫిషర్మెన్స్ ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క నడవడిక ఏంటి, ఎలా అన్నీ తెలుసుకున్నారు. అప్పటి నుంచే వాళ్ళు బాగా యాంగ్జైటీ కానీ ఎక్సైట్మెంట్ బాగా పెరిగింది బాగానే. సో దీనికంటే ముందు కార్తిక్ తీడా అనే వ్యక్తి ఉన్నారు కదా, స్టోరీ రైటరు. సో తను ఇది ఇలా చేస్తున్నామని చెప్పి ఎవరైతే ఉన్నారో తండ్రికి సంబంధించిన వ్యక్తిని అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడి అన్నీ తీసుకొని వచ్చి అప్పటి నుంచి వాళ్ళు ఒక ఏమంటారు, ఎప్పుడు ఈ మూవీ వస్తుంది, ఎప్పుడు చూద్దాం, మనల్ని ఎలా చూపిస్తారని ఒక క్వశ్చన్ మార్క్స్ అందరిలో ఉన్నాయన్నమాట. సో సినిమా రిలీజ్ తర్వాత కూడా వాళ్ళు అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఏడుస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు థియేటర్లో, అంత బాగా తీశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్టు ఎక్కడైనా శ్రీకాకుళం స్లాంగ్ నుంచి ఒక మూవీ వస్తుంది అంటే ఆబ్వియస్గా మా శ్రీకాకుళంలో భయపడతారు, తక్కువ చేసి చూపిస్తారు మా భాషని అని చెప్పేసి. కానీ శ్రీకాకుళం వాళ్ళకి చాలా ప్లస్ తెలుసా వాళ్ళ స్లాంగ్. అసలు ఎంత ట్రై చేసినా చాలా మందికి రాదు. శ్రీకాకుళం స్లాంగ్ కోసం కొట్టుకుంటారు జనాలు. సిరీస్ లో, షార్ట్ ఫిల్మ్స్ లో మేము చాలా చూసాము నిజంగా. అచ్చా ఈ స్లాంగ్ కి ఇంత హైప్ ఉందా అనుకునేదాన్ని నేను. సో చందుగర్దని చాలా బాగా చూపించారు స్క్రీన్ మీద. ఆ యాస కోసం కానీ ఆ భాష కోసం కానీ చైతన్య డైలాగ్ ఒకటి ఉంటుంది తండేల్లో, మీరు చూసినప్పుడు కరెక్ట్గా. సో దానివల్ల వాళ్ళు ఇంకా కనెక్ట్ అయ్యారు. శ్రీకాకుళం ప్రతి ఒక్కరు, ఓన్లీ చేపల వాళ్ళే కాకుండా శ్రీకాకుళంలో ప్రతి ఒక్కరు కూడా ఆ డైలాగ్కి కనెక్ట్ అయ్యారనమాట. సో అంటారు అదే, మా శ్రీకాకుళం యాస జోలికి వస్తే ఇంకా రాజులమ్మ జాతరే అని చెప్పేసి. సో దానికి బాగా కనెక్ట్ అయ్యారు అందరినీ. ఒక్క హైప్లో ఉంచారు శ్రీకాకుళం మొత్తాన్ని, అండ్ పర్టికులర్గా డీమాన్స్ట్రేషన్ని. అంతా హైప్ లో ఉన్నదాన్ని మీరు అంతా హ్యాపీగా చెప్తున్నారు కదా. శ్రీకాకుళం భాష స్లాంగ్ లో మాకు ఒక డైలాగ్ చెప్పేసేయండి. శ్రీకాకుళం స్లాంగ్ లో మాకు డైలాగులు నా డైలాగే చెప్తానండి, ఏదైతే తీసారో చెప్తారో అది చెప్తాను. రాజన్న, మా అమ్మని దేవుళ్ళ కాపాడినావన్నా, ఈ పాలు నాకు ఆ డబ్బులు ఉన్నప్పుడు నేను నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, పరిస్థితి చూస్తున్నావు కదా అంతే. కానీ ఆ స్లాంగ్ లోనే ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది. కొంచెం కష్టమే, పర్లేదు. కానీ మీరు ఇందాక అన్నట్టు ఫ్యామిలీ టు ఫ్యామిలీ డైరెక్టర్ వెళ్ళి మాట్లాడి అందరికి ముందే స్టోరీ ఇలా ఉంటుంది, ఇలా జరుగుతుంది అంటే ఈ పాయింట్కి నాకు ఏమనిపించింది అంటే, మనం మూవీ చూసిన ఒక 3 hours చూస్తామండి, వెళ్ళి బయటికి రాగానే ఒకడు బాగుంది, వేస్ట్, 1 time వాచ్, అసలు టికెట్ డబ్బులు వేస్ట్ రా, అది ఇది అని అంటారు కదా. కానీ ఇలాంటివి చెప్పినప్పుడు వింటుంటే అనిపిస్తుంది అంటే డైరెక్టర్ అనేవాడు మనకి పాసింగ్ వీళ్ళు ఉంటారు కదా, క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని కూడా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసి ప్రతి షాట్ని చాలా జాగ్రత్తగా తీస్తారు. అలాంటి ఒక 1 year 2 years 3 years చేసిన మూవీస్ని మనం ఈజీగా 3 hours లో ఒక ట్యాగ్ ఇచ్చేస్తాం, బాగాలేదు, హిట్ ఫ్లాప్, అది వేస్ట్, ఇది అంటే దీనికి అంటే మీరు ఈ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, ఆబ్వియస్లీ చూసారు ఇలాంటివి, ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఒక 2-3 years, 1.5 year బ్యాక్ నేను ఇలాగే ఉండేది. కానీ ఈ మూవీ తర్వాత మొత్తం మార్చుకున్నాను మైండ్ సెట్ని. నేను కూడా చాలా ఈజీగా నేను దాన్ని ఏమంటారు, ఓకేరా అని చెప్పి అంతే. నేను పడ్డాను కాబట్టి కష్టం నాకు తెలుసు కాబట్టి ఐ రియలైజ్డ్. ప్రతి ఒక్కళ్ళు కాదు, చాలామంది కష్టం బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి అలా చేయకూడదని ఈ సినిమా తర్వాత రియలైజ్ అయ్యాను. ఇది మాత్రం టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. అంతే అండి. అంటే ఇప్పుడు మూవీస్ అనే కాదు, ఈవెన్ యాంకరింగ్ మేము చేసిన వీడియోస్ మేము అనుకుంటాం ఇంత కష్టపడతాం, రీసెర్చ్ చేసుకుంటాము, క్వశ్చన్స్ స్పాంటేనియస్గా అడగాల్సి వస్తుంది. వీడియో చూసిన తర్వాత వ్యూస్ రాలేదు, బాగాలేదు అవుట్పుట్ అనేసరికి చురుక్కుమంటుంది, అరే ఇంత కష్టపడ్డాం కదా, కష్టం ఎప్పటికీ తెలియదే అర్రే అనిపిస్తుంది అది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే సరే, ఇంతకీ సాయి పల్లవి మీ క్రష్ అని మీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పారా? గర్ల్ ఫ్రెండ్ నాకెవరు ఉంటారండి? అరే చెప్పేస్తారా అనుకున్నా నేను. ఇందులో లేదా రిలేషన్ లేదా? అయితే రిలేషన్స్ లేదు, అది కూడా చెప్పొద్దు అంటారా? ఏజ్ ఎలాగో చెప్పట్లేదు.
ఏజ్ నా చెప్పండి, మనకి కాల్స్ వస్తే మీకు నంబర్ నేను ఇస్తా కావాలండి. చూస్తే చెప్పేస్తారు వాళ్ళకి చిన్నపిల్లలా ఉన్నాడు అని చెప్పేసి సంథింగ్. మీకన్నా చిన్నోళ్ళు ట్రై చేసుకుంటారు, ఏముంది సిగ్గుపడుతున్నాడు. అట్లా ఏం లేదు, ఒకే ఒక క్రష్ అంతే, సాయి పల్లవి గారు అంతే. అంతే ఎప్పటికైనా ఆవిడే. ఇంకా ఆవిడ తర్వాత అంటే ఏమో మరి చూడాలి. సో స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో ఏం స్టోరీస్ లేవా? అటు చూస్తున్నాను లేవా? కానీ యాక్చువల్లీ ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఇక్కడ మా కెమెరామ్యాన్స్, డిఓపీస్ అందరూ వీళ్ళు, ఈ పవన్ గారు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ కాబట్టి నాకు ఏం సీక్రెట్స్ చెప్పట్లేదు. అయ్యో అట్లా ఏం లేదు, నో మోర్ సీక్రెట్స్. అంటారు. సో వ్యాలంటైన్స్ డే ఎలా స్పెండ్ చేశారు? వ్యాలంటైన్స్ డేని థ్యాంక్ యూ మీట్తో స్పెండ్ చేశాను బాగా, శ్రీకాకుళంలో. అంత ఇంకేం లేదు, ఎక్కడ దొరకట్లేదు, ఫుల్ ప్రిపేర్డ్గా వచ్చారు అయితే. ప్రిపేర్ లేదండి, విత్ ఫ్యామిలీతో థ్యాంక్ యూ మీట్లో ఉన్నాను ఆ రోజు శ్రీకాకుళంలో. చాలా బాగా జరిగింది ఆ రోజు కూడా అంతా. ఓకే. సో ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత క్యాజువల్ గా స్మోక్, డ్రింక్ ఇవన్నీ హ్యాబిట్ అవుతాయి అని అంటారు కదా, ఉన్నాయా? లేవు అని చెప్తారా? గుడ్ బై అంటారు. కానీ నేను ఇది షేర్ చేద్దామన్నా భయపడాలి ఇక్కడ నేను. యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆ డైరెక్టర్ ఇన్సల్ట్ చేసినప్పుడు నేను అనవసరంగా వచ్చా ఇండస్ట్రీలో కానీ ఎట్లయితే ఫీల్ అయ్యారో, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను అనవసరంగా వచ్చా అనుకుంటున్నారా? ఇది కానీ ఉంటే ఖచ్చితంగా ఎడిట్ చేసి మరి పంపించుకుంటాను నేను. ఇది ఈ పాయింట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంచమని చెప్దాం. అయ్యోదండి, ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంతే ఉంటుంది, స్ట్రెస్ రిలీఫ్ కోసం పక్కాగా. ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, బట్ వీ హ్యావ్ టు బీ ఇన్ లిమిట్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా వన్ లాస్ట్ క్వశ్చన్, కైండ్ సినిమా కష్టాన్ని మీరు చూసారు, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకు అర్థమయ్యాయి, మీరు కష్టపడి వర్క్ చేశారు, ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కొత్తగా ఫ్రెషర్స్ ఎవరైతే వస్తున్నారో, ఒక ఇలా వెళ్ళి ఇలా వేసేస్తే అయిపోతుంది అని అన్న ఒక ఉద్దేశంతో వస్తారు కదా, వాళ్ళకి ఉన్న వేరే వేరే ఇమాజినేషన్స్ అవన్నీ, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రియల్ ఇన్సిడెంట్స్ చెప్తే వాళ్ళే మారిపోతారండి ఈజీగా. ఏంటంటే వన్స్ నేను కార్తీక్ అన్న గారి ఇంట్లో కాంపౌండ్ దాటిన తర్వాత హైదరాబాద్లో నేను ఒక్కడిని సపరేట్గా ఉండేవాడిని రూమ్లో. ఓకే. సో అప్పటి నుంచి నేను వేరే జాబ్ చేసుకుంటూ ట్రయల్స్లో ఉండేవాడిని, అంటే ఓన్గా ఇంకా నిలబడాలి, ఇంకా వెతకాలి అని చెప్పేసి. అప్పుడు స్టార్ట్ అయ్యానండి స్ట్రగుల్స్ అన్నీ. ఇంటికి అమౌంట్ పంపించాలి, మన ఫుడ్ ఉండాలి, ట్రావెల్ ఉండాలి, అయ్యో చాలా కష్టం ఉండేది. ఒక్కోసారి నేను న్యూస్ ఛానల్లో చేస్తున్నప్పుడు నేను మెడికవర్ హాస్పిటల్లో చేసేవాడిని జాబ్ అనేది. చేస్తున్నప్పుడు హాఫ్ డే అక్కడ మేడం గారికి లీవ్ అడిగి హాఫ్ డే సాటర్డే సండేస్లో షూట్ ఉండేది నాకు అక్కడ ఛానల్లో. ఒక్కోసారి మనీ లేకపోతే వేరే ఫ్రెండ్ని దిగబట్టమనేవాడిని, లేదా నడుచుకుని వెళ్ళేవాడిని అండి పంజాగుట్టకి నడుచుకునే వెళ్ళేవాడిని. ఎక్కడి నుంచి మన ఏంటిది రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ నుంచి, అక్కడి నుంచి పంజాగుట్టకి నడుచుకుని వెళ్ళేవాడిని. సో అలాంటి డేస్ నాకు చాలా ఎదురైనాయి. అందట్టు ఒక్కోసారి తినడానికి ఫుడ్ లేకపోతే, టీ అనేది చాలా చాలా ప్రతి ఒక్కరికి లవర్, అది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి లవర్ చాయ్ అనేది. సో చాయ్ తాగుతూ కడుపు నింపుకునే రోజులు అయితే చాలా ఉన్నాయి. సో ఈ సినిమా ఇండస్ట్రీలో ఈజీగా దొరికేస్తే అవకాశాలు అనుకుని ఎవరైనా వస్తే మాత్రం ఇట్స్ అ బ్యాడ్ థింగ్, బ్యాడ్ ఐడియా. అండ్ ఇదే మూవీ ఇండస్ట్రీలో లాంగ్ లాస్టింగ్ ఉండాలి. ఇప్పుడు మన చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఎప్పుడెప్పటి నుంచో వచ్చారంటే, కోట్లు సంపాదించేసుకున్నాం కదా, ఏముందిలే ఇంకా రిటైర్మెంట్ తీసుకుందాం, ఇంకా మూవీస్ ఆపేద్దాం అంటే మనకి ఎలా ఉంటుందంటే, అందనంతసేపు దాన్ని పట్టుకోవాలన్న ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే 4 రూపాయలు వచ్చేసిందో ఏముందిలే చాలా లైట్ అనుకుని వదిలేసే మెంటాలిటీస్ ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో. సో ఆ లాంగ్ లాస్టింగ్ డెడికేషన్ అనేది ఉండాలి అని అంటే ఈ ఫీల్డ్లో ఎలా ఉండాలంటారు? వర్క్ మీద ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా ఇంకా ఉంటుందండి, సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. ఏదో క్యాజువల్గా వచ్చాము, ఫేమ్ వచ్చింది ఇంకెళ్ళిపోదాము అనుకుంటే అది కాదు, పక్కగా ఇష్టం ఉండాలి. అది ఎంత కష్టమైనా సరే. ఒక 1 మంత్ మనకి ఫుడ్ లేకుండా ఉన్నాము అంటే అయిపోయింది, ఇంకా వద్దు ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అసలు నిలబడలేరు ఇక్కడ. అండ్ దట్టు ఫ్యామిలీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఈరోజు నాకు ఈ మంత్ ఇలా రెంట్ పే చేయాలి ఇలా ఇలా అంటారు. అడిగినప్పుడు కూడా మనకు అవసరమా ఇది ఎందుకు అని చెప్పేసి ఆలోచించామంటే వెళ్ళిపోవాలి ఇంకంతే. ఏది ఏమైనా నిలబడాలి అని ఎవరైతే గట్టిగా నమ్ముతారో పక్కగా వాళ్ళు నిలబడిపోతారండి, పక్కగా నిలబడతారు. ఎందుకంటే అది నేను ఫేస్ చేశాను. అది చాలా ఇంపార్టెంట్ పెయిన్ అనమాట. పెయిన్ అనుభవిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు నిలబడిపోతారు. అది ఒక అంటే మనం సఫర్ అవుతూ ఉన్నంతసేపు అది ఒక హార్డ్ పెయిన్ ఉంటుంది, కానీ వన్స్ నిలబడిన తర్వాత ద స్వీట్ అండ్ బెస్ట్ పెయిన్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ లైక్ చాలా చిన్న, అంటే ఒక విలేజ్ నుంచి వచ్చి ఏం తెలియని ఒక పెద్ద మహాసముద్రంలో చిన్న చేప పిల్లలాగా ఇక్కడ హైదరాబాద్ లో ఎంటర్ అయ్యారు. మెడికవర్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ, న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తూ, సిరీస్ చేసుకుంటూ,
మీ లైఫ్ని మీరు ఇప్పుడు తండేల్ పవన్ అంటే ఈయన డేట్స్ ఎప్పుడు దొరుకుతాయి మనకి నెక్స్ట్ అన్న రేంజ్ లోకి వెళ్తున్నారు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ లేదు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి, డెడికేటెడ్ గా ఉన్న వాళ్ళకి తప్పకుండా వన్ ఫైన్ డే, ద మోస్ట్ మెమొరబుల్ డే వస్తుంది అది ఖచ్చితంగా. సో అది మీకు చాలా త్వరలోనే ఉంది, అంటే వచ్చేసింది బట్ ఇంకా త్వరలోనే ఉంది. అండ్ ఇంత టైం ఇచ్చి మాకు మీ చక్కటి ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పవన్ గారి తరపు నుంచి, నా తరపు నుంచి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా అండి, దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. దాని వెనకాల, ఒక మూవీ వెనకాల వీళ్ళందరి హార్డ్ వర్క్ ఉంది. సో ప్లీజ్ మీకు కుదిరితే థియేటర్కి వెళ్ళే చూడండి దయచేసి, బట్ డోంట్ ఎంకరేజ్ దిస్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా నుంచి కూడా ఏంటంటే, మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులను కూడా మీరు మీడియాకి పిలిచి ఇలాగ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ సో ఎంకరేజ్మెంట్ అనమాట. ఇంకొక అతను వెళ్ళి ఏదో ఫేమ్ అయిపోతాను కాదు, కానీ అట్లీస్ట్ బయటికి ఛాన్సెస్ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి సినిమాలో. సో ఇలాంటి ఐడియాకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా గట్స్ కూడా ఉండాలి. చిన్న ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం అంటే, మీ టైం అనేది మాకు ఇస్తున్నట్టు, మా టైం కాకపోయినా మీ టైం మాకు ఇస్తున్నట్టు, అవసరమా అని చెప్పేసి వీళ్ళకి అని చెప్పి. సో దట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్ టు యువర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో చూసారు కదండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మా యాసలో చెప్పాలంటే లైక్ కొట్టండి రయ్యా ప్లీజ్.